సో నగరంలో కురుస్తున్న వర్షంపై మరింత సమాచారం మైత్రివనం నుంచి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సూర్య 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందనే చెప్పాలి. హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఇట్లాంటి వర్షాన్ని హైదరాబాద్ వాసులు ఎవరు కూడా ఈ మధ్య కాలంలో ఫేస్ చేయలేదు. కానీ ఒక్కసారిగా అనుకోకుండా కుండపోత వర్షం కురవడంతో వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. మీరు అడిగినట్టు మైత్రివనం సెంటర్లో అయితే సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా ఉండింది. దాదాపు సాయంత్రం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం 8:30 నుంచి 9 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉండడంతో చాలా అవస్థలు పడ్డారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా కూడా సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు వర్షం పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డివైడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్స్ కానీ అన్నీ కూడా మునిగిపోయి కనిపించాయి. ఈ రూట్ అంతా కూడా ఇటు కూకట్పల్లి వైపు వెళ్తుంది. అమీర్పేట నుంచి కూకట్పల్లి వైపు, యూసుఫ్గూడ వైపు, అదేవిధంగా ఇటు పంజగుట్ట వైపు ఈ 3 దారుల్లో ప్రజలు వెళ్తుంటారు. అయితే ఈ కూకట్పల్లి వైపు వెళ్ళేటువంటి దారిలో మాత్రం పూర్తిగా నీరు అనేటివి స్టాగ్నేట్ అయిపోయింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా అవి క్లియర్ చేసేటువంటి సిచ్యువేషన్ లేకపోవడంతో నడుంలోతు నీరు చేరి చాలా ఇబ్బంది పడ్డారు. గత వర్షం కూడా దాదాపు 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది చెప్పుకోవచ్చు. మనం ఉన్నటువంటి మైత్రివనం దగ్గర 10 సెంటీమీటర్ల వర్షాపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఇప్పుడు ఈ రోజు కురిసినటువంటి 9 గంటల వరకు కురిసినటువంటి వర్షాపాతం ప్రకారం షేర్లింగంపల్లిలో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మనం ఉన్నటువంటి మైత్రివనంలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పాలి. అయితే ఈ వర్షపాతంతో ఇక్కడ చాలా ఇబ్బంది తలెత్తింది. వాహనదారులు ఈ వర్షం లోతు అంటే ఇక్కడ నీటి లోతు ఎంత ఉందో తెలియక బైకర్స్ అట్లనే నేరుగా వెళ్ళడంతో చాలా వెహికల్స్ నుంచి కింద పడిపోయారు. కార్లు అయితే ఈ ప్రాంతంలోనే పైన తేలి నీళ్ళలో తేలియాడుతూ మనకు కనిపించాయి. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ డోర్లు లాక్ అయిపోవడంతో వాహనం లోపల కారు లోపల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అక్కడే ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది వెంటనే ఆ డోర్లను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను దించి పక్కకు సేఫ్ ప్లేస్కి పంపించారు. ఆ తర్వాత వాహనాలను కూడా పక్కకు జరిపారు. అయితే దాదాపు 2 గంటల పాటు ఈ మైత్రివనం సెంటర్లో పూర్తిగా వాహనాలు కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ కూకట్పల్లి వైపు వెళ్ళేటువంటి దారితో పాటు ఎదురుగా ఇటు యూసుఫ్గూడ వైపు, అదేవిధంగా అటు పంజగుట్ట వైపు వెళ్ళేటువంటి దారిలో కూడా పూర్తిగా నీరనేది నిలిచిపోవడంతో ముందుకు వెళ్ళలేక వాహనాలు కూడా పూర్తిగా ఇంజన్ లాఫ్ అయిపోవడంతో ఎక్కడ కూడా కదలేని సిచ్యువేషన్ ఉంది. దీంతో వెనక వైపు అంతా కూడా ట్రాఫిక్ అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు దాదాపు ఒక అరగంట నుంచి కొంచెం వర్షం తెరిపినివ్వడంతో వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ అయిపోయి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. దాదాపు ఒక అరగంట నుంచి ట్రాఫిక్ అంతా కూడా నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. వెహికల్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. అయితే సాధారణంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి టైంలో ఈ వర్షం అనేది మొదలైంది. మైత్రివనం సెంటర్లో ఎక్కువగా కోచింగ్ సెంటర్లు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్ ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా ఒకటేసారి బయటకు వచ్చి ఇళ్లకు వెళ్ళాలనేటువంటి సిచ్యువేషన్ ఉండింది. కానీ వర్షం ఒక్కసారిగా మొదలు కావడంతో కుండపోత వర్షం కురవడంతో అందరు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు. దీంతో 2 గంటల పాటు ఆగిపోయినటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మూవ్ అవుతున్నాయి. సాధారణంగా 10 గంటల సమయం అంటే మామూలు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఎట్లాంటి ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటిది హైదరాబాద్ వాసులు ఫేస్ చేయలేదు. కేవలం మైత్రివనం సెంటర్ అనే కాదు, అటు మలక్పేట్ సైడ్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇటు బంజారాహిల్స్, అదేవిధంగా ఇటు మాదాపూర్, కొండాపూర్, అదేవిధంగా అటు సైడు మన లంగర్ హౌస్, నాలన్ నగర్ కూడా భారీగా వర్షపాతం అనేది కురిసింది. అన్ని చోట్ల కూడా 10 సెంటీమీటర్లకు పైనే ఈ వర్షపాతం నమోదు కావడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా పాదచారుల పరిస్థితి అయితే చెప్పని అవసరం లేదని చెప్పుకోవచ్చు. నడుంలోతు నీళ్లలో ఇక్కడ నుంచి ఎటువైపు దాటాలన్నా కూడా ఆ నీటిలోంచి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇంకొక వైపు డ్రైనేజ్ నీరంతా కూడా పూర్తిగా రోడ్ల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నీరంతా కూడా ఆ డ్రైనేజ్లో ఉన్నటువంటి చెదరం అంతా కూడా ప్రజెంట్ రోడ్ల మీదకి చేరింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంది. సూర్య, ఇంకొద్దిసేపు అంటే చూడాలి, నైట్ అంతా కూడా వర్షం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే హైడ్రా కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా చెప్పారు. హైదరాబాద్లో కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ సంబంధించి నెంబర్లు కూడా ఇచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదిస్తే కావాల్సినటువంటి సహాయం అనేది చేస్తామని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కానీ హైదరాబాద్ కానీ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో ఎట్లా ఉందో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నైట్ అంతా కూడా వర్షపాతం నేపథ్యంలో హైదరాబాద్ వాసులందరూ కూడా అటు గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవడం కానీ ఇటు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పి అఫీషియల్స్ అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సూర్య, ఇది కరెంట్ సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.